బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కుండపోతగా వానలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఈ రోజు ఉత్తర, పశ్చిమ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నిన్న జగిత్యాల జిల్లాలో అత్యధికంగా 19 సెంటీమీటర్లు, హైదరాబాద్లో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మంచిర్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కోటపల్లి మండలం అలుగామ గ్రామంలో ఇల్లు కూలిపోయింది. ఆత్రం మాంతు ఆయన భార్య లక్ష్మి ఇద్దరు పిల్లలతో ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో రేకుల ఇల్లు కూలింది. శిథిలాలు లక్ష్మిపై పడటంతో ఆమె తీవ్రంగా గాయపడింది. మిగతా వారు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెరువులు, కుంటలు జలకళ సంతరించుకుంటున్నాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద వచ్చి చేరుతోంది. మరోవైపు సిరికొండ మండలంలో కప్పల వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. గత ఏడాది వరదల్లో దెబ్బతిన్న కొండూరు వంతెన వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన అప్రోచ్ రోడ్డు కూడా వర్షాలతో కోతకు గురైంది. దీంతో సిరికొండ మండల కేంద్రానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దర్పల్లి మండలం వాడి వద్ద ముత్యాలమ్మ వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగులు, వంకల వద్దకు వెళ్లొద్దని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జగిత్యాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వానతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీలు, రహదారులపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. కొన్ని చోట్ల ద్విచక్ర వాహనాలు, కార్లు నీటిలో చిక్కుకొని పోయాయి. భారీ వర్షాలతో జగిత్యాల, ధర్మపురి మధ్య రాకపోకలకు స్తంభించిపోయాయి. ధర్మపురి సమీపంలోని నేరెళ్ల వాగు పొంగి పొర్లుతోంది. అదే మార్గంలోని అనంతారం వాగు కూడా ఉప్పొంగడంతో జగిత్యాల నుంచి ధర్మపురికి రాకపోకలు నిలిచిపోయాయి. నేరెళ్ల వద్ద వాహనాల రాకపోకలు నిలిపివేస్తూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇక పెద్దపల్లి జిల్లాలోని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 5 ఇంక్లైన్ చౌరస్తా రహదారి, 2A రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పెద్దపల్లి జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించారు కలెక్టర్ కోయా శ్రీహర్ష. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.